హాయ్ ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. విహారీ అన్నతో ఒకరోజు లంచ్ అయితే చేశాను. సో ఆ వీడియో అయితే నేను షూట్ చేసి అప్లోడ్ చేశాను. సో యాక్చువల్లీ వచ్చేసి ఈ లంచ్ షూట్ ఎప్పుడు జరిగిందంటే 1 year బ్యాక్ జరిగిందండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకు అంత లాంగ్ బ్యాక్ జరిగితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఓకే ఓకే అర్థమైంది. నేను షూట్ చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోయా, కోవిడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ ఉన్న డేస్ లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంలో మీ విహారీ వచ్చేసి ఏం చేశాడంటే హెయిర్ ఫుల్ గా గ్రో పెంచేశాడు. దాంతో నేను చెప్పే అన్నా, నేను ఈ వీడియోలో మనం లంచ్ చేసే వీడియోలో నువ్వు నార్మల్ హెయిర్ తో ఉన్నావు, సో నువ్వు హెయిర్ కట్ చేసుకో, నేను అప్లోడ్ చేస్తా, ఆల్రెడీ ఎడిట్ చేసి రెడీగా అయితే పెట్టేసాను చెప్పాను. కానీ అన్న ఏం చేశాడంటే లేదురా, నేను ఇప్పుడే కట్ చేసుకోను, దానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు. సర్లే అని నేను కూడా అప్లోడ్ చేయడం మానేశాను, అట్లే పెట్టేశాను. చాలా గొప్ప పని చేశావు. సో అన్న ఏం చేశాడంటే రీసెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేశాడు కదా, ఈ దేవీపట్నంలో దయ్యం ఉందా లేదా, అలాగే హాంటెడ్ స్కూల్, ఇలా వీడియోస్ పెడుతూనే అన్నయ్య హెయిర్ స్టైల్ గురించి కామెంట్స్ కూడా వచ్చాయి కదా. అందులో 95% అన్న హెయిర్ కట్ చేసుకున్నా లాంగ్ హెయిర్ నీకు సెట్ కాలేదు అన్నారు. కానీ 5% అయితే అన్న లాంగ్ హెయిర్ లో నువ్వు పెద్దిలో రామ్ చరణ్ లాగా ఉన్నావు అని 5% అయితే చెప్పారు. సో అన్న ఏం చేశాడంటే 95% సబ్స్క్రైబర్ల కామెంట్లకి ఇంపార్టెన్స్ ఇచ్చి హెయిర్ అయితే కట్ చేశాడు. లాస్ట్ వీక్ సండేలో అయితే వీడియోలో మీరు చూసింటారు, హెయిర్ అయితే స్మాల్ చేసేసాడు. నేను 4 months నుంచి చెప్తుంటే వినలేదు, కానీ పెట్టిన కామెంట్స్ కి మాత్రం రెస్పాండ్ అయితే హెయిర్ అయితే కట్ చేసుకున్నాడు. అందుకని ఇంత డిలేగా నేను వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూసి నచ్చితే మంచి మనసుతో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా అన్న ఒంటరి విహార్తో కలిసి లంచ్ చేసే అవకాశం అయితే వచ్చేసింది. ఇలాంటి అవకాశం నేను ఎందుకు వదులుకుంటా, అస్సలు వదులుకోను. ఇంతకీ లంచ్ ఎక్కడని అనుకుంటున్నారా? హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏఎంబి మాల్ లో అనమాట. యాక్చువల్లీ సిటీ చూద్దామని హైదరాబాద్ కి అయితే వచ్చాను. సిటీ మొత్తం 2 రౌండ్లు తిరిగాక లంచ్ కోసం అని ఈ మాల్ కి అయితే వచ్చాము. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి భయ్యా, హైదరాబాద్ లో ట్రాఫిక్ అయితే టూ హెవీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మాల్ కి పార్కింగ్ కి బేస్మెంట్ కి ఎంట్రన్స్ అన్నమాట. కాసేపు సిటీ ట్రాఫిక్ ముచ్చట్లు మాట్లాడుకుంటూ మెల్లగా ఎలా బేస్మెంట్ పార్కింగ్ లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీ అవడం పెద్ద గొప్ప విషయం కాదు, కాకపోతే మన బండి ఎక్కడ పార్కింగ్ పెడుతున్నాం అనేది ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలి, ఎందుకంటే అంత పెద్దగా ఉంది పార్కింగ్ లాట్. బండి పార్కింగ్ పెట్టేసి పార్క్ చేసిన పిల్లర్ నంబర్ నోట్ చేసుకుని షాపింగ్ మాల్ లోకి అయితే ఎంట్రీ అయిపోయాము. మేము బేస్మెంట్ నుంచి ఎంట్రీ అయ్యాం కాబట్టి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎక్కుకుంటూ చాలా పైకి వచ్చాము. మాల్ లోపల ఇంటీరియర్ డిజైన్స్ అండ్ వ్యూస్ చాలా బాగున్నాయి. అమ్మయ్యా, మాల్ లోపలికి వచ్చేసాము. ఇక రెస్టారెంట్ ఎక్కడుందా అని వెతుకుతుంటే ఇంకా చాలా పైకి వెళ్లాలరా అని అన్నయ్య అన్నాడు. అప్పుడు నేను మనసులో ఇలా అనుకున్నాను, ఇంకా పైకి వెళ్లాలా? నాకు తెలిసి మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ కూడా ప్యాలెస్ లో భోజనానికి ఇంత పైకి వెళ్లి ఉండడు. మేము రావాల్సిన ఫ్లోర్ కి అయితే చేరుకున్నట్టున్నాము. కాసేపు మీరు కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ పేరు మోజో సిజిలర్. ఇక ఫుడ్ ఆర్డర్ చేద్దామని మొత్తం మెనూ కార్డ్ లో చూస్తే
కుంగ్-ఫు అనే పేరుతో ఒక ఐటమ్ అయితే ఉంది. సరే మనకు ఎలాగో ఫైటింగ్ రాదు కదా, కనీసం ఈ ఐటమ్ తింటే కుంగ్-ఫు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఐటమ్ తింటే కుంగ్-ఫు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఐటమ్ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్. ఈ ఐటమ్ తో పాటు ఒక వాటర్ బాటిల్ థమ్స్ అప్ తీసుకుంటే GST తో కలిపి 510 రూపీస్ అయితే అయింది. ఇంకొక వాటర్ బాటిల్ స్ప్రైట్ తీసుకుంటే విడిగా GST తో పాటు 130 రూపీస్ అయితే వేశారు. ఆర్డర్ చేసేసి ఒక అరగంట వెయిట్ చేస్తే ఐటమ్ అయితే వచ్చేసింది. వెయిటింగ్ లోనే అర్థమవుతుంది దీన్ని మేకింగ్ చేయడంలో కొంచెం టైం పడుతుందని. ఫుడ్ తినే వరకు వేడిగా ఉండడం కోసం బాగా కాల్చిన చెక్క ముక్కలు అయితే తీసుకొచ్చారు. పొగలు చూడండి ఏమొస్తున్నాయో. ఆకలి ఫుల్ గా దంచేయడం వల్ల ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయకుండా వేడివేడిగానే లాగించేశాము. హైదరాబాద్ లోని ఏఎంబి మాల్ లో అన్నయ్య నాకు ఇచ్చిన ఫస్ట్ ట్రీట్ ఇదే. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాన్ వెజ్ వాళ్ళకైతే బాగా ఇష్టపడతారు అనుకుంటాను. ఎవరైనా ఏఎంబి మాల్ కి వెళ్తే ఒకసారి ఈ ఐటమ్ కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.